హరే కృష్ణ. ఎలా ఉన్నారు? అయితే చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారండి. ఏమనంటే నా వాయిస్ సరిగా వినిపించట్లేదు, స్లో అయింది, కొంచెం గట్టిగా మాట్లాడండి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే నేనండి గట్టిగానే, అంటే నాకెంత గొంతుందో అంతా గట్టిగానే మాట్లాడుతున్నాను. కాకపోతే ఏంటంటే ఫ్యాన్ వేసుకోవడం వల్ల కూడా సౌండ్ వస్తుందండి అని చెప్పి సుజాత గారు అయితే నాకు కామెంట్ పెట్టారండి. అవునండి, ఫ్యాన్ నేను వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకో చెమటలు గారిపోతున్నాయి చూడండి. ఇప్పుడు ఫ్యాన్ వేసుకోకపోతే చెమటలు అండి, దానివల్ల నేను ఫ్యాన్ వేసుకునే నేను మాట్లాడుతున్నాను. నాకు మైక్లు ఇవేమీ లేవండి, ఓన్లీ ఫోన్లో మాట్లాడి మాత్రమే పెట్టేస్తున్నాను నేను. ఇంకా ఇప్పుడిప్పుడే కాబట్టి నాకు ఏం కొనుక్కోవాలి ఏంటి అనేది ఇంకా సరిగా తెలియలేదు. ముందండి నేను కొంచెం మంచిగా వీడియోలు చేయడానికి ట్రై చేస్తానండి. సుజాత్ గారు థ్యాంక్స్ అండి. నిజంగానే మీరు చెప్పినట్టు ఫ్యాన్ కట్టేస్తే మాత్రం కొంచెం సౌండ్ కొంచెం గట్టిగానే ఉందండి, బాగానే వినిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఫ్యాన్ సౌండ్ కూడా చాలా ఎక్కువైందండి. ఇకపోతేనండి ఇవాళ నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే 1 వీక్ బ్యాక్ అండి నేను పెట్టాను అత్తగారుల గురించి. పిల్లల్ని అంటే కొడుకుల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి దానికంటే చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. ఇంచుమించు 350 పైనే వచ్చాయండి కామెంట్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని మోసం చేశారని చెప్పి, అలాగే అండి అమ్మాయిలు కూడా పెట్టారండి, చాలామంది అమ్మాయిలు కూడా నాకు పెట్టారు, మా అమ్మ నాన్నలు మమ్మల్ని కొడుకులకి ఇచ్చి మోసం చేశారని చెప్పి. అలాగే అండి పెద్దవాళ్ళు పెట్టారండి. విచిత్రం ఏంటంటే ఒక 60-70 ఏజ్ దాటిన వాళ్ళు కూడా నాకు పెట్టారండి. అంటే వాళ్ళకి జరిగిన అన్యాయం కూడా పెట్టారు. ఒకతనైతే పెట్టారండి, మొత్తం అన్నీ కూడా పెళ్ళిళ్ళు చేయడం, తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చడం, వాళ్ళ రోగాలకు అయ్యే ఖర్చులు, అలాగే ఎవరికి ఏదైనా కూడా ఈయనే చూసుకోవడం అండి, అన్నీ ఇట్నే చేశారు. కానీ లాస్ట్కి ఇతనికి మిగిలింది ఏమీ లేదమ్మా అని చెప్పి పెట్టారు. ఇలా ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇలాంటివన్నీ. కానీ నాకు తెలిసిన విషయాలు కూడా నేను మీకు కొన్ని అయితే చెప్తున్నానండి. ఏంటంటే అండి తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసినప్పుడు మంచి చుట్టాలకు వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా బయట అప్పు చేసి ఇచ్చేవారు అన్నమాట కూతురికి. ఎందుకంటే మంచి సంబంధం అయితే సుఖపడుతుందేమో అని చెప్పేసి, అందులో తప్పులేదండి. కాకపోతే అండి ఎవరైనా కూడా మనకి మించిన సంబంధానికైతే వెళ్ళకూడదని నేను అనుకుంటాను. వాళ్ళకి ఇష్టమైతే చేసుకుంటారు, డబ్బుతో చేసుకుంటే ఎంతకాలం అండి. చాలా వరకు ఇదివరకు అయితే కాపురాలు అంతేనండి, ఎక్కువ కట్నం ఎవరిస్తే వాళ్ళని, చిన్న జాబ్ ఉన్నా కూడా జాబ్ చేసే వాళ్ళకి కట్నాలు ఎక్కువ, పొలాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి కట్నాలు ఎక్కువ, ఇలా చాలా చోట్ల జరిగేవండి. అలా జరిగినప్పుడు మాత్రం అండి కొంచెం మనం అయ్యో వాళ్ళకి పెద్ద సంబంధానికి ఇవ్వాలనుకుంటే మాత్రం వీళ్ళు మునిగిపోయేవారు అన్నమాట. కాబట్టి అండి అలాంటి వాటికి వెళ్ళండి. కొడుకులు చాలామంది అప్పట్లో అయితే కొడుకుల మీద ఉండేది అంతా కూడా, అప్పులు తీర్చడం ఏంటి, ఎందుకంటే బాధ్యత అనేవారు. వాళ్ళు కూడా నాకు రాశారండి ఇలాగా. ఇంకా ఒక అమ్మాయి అయితే రాసిందండి, ఆమె తండ్రి మొత్తం బాధ్యత, ఇంటి బాధ్యత అంతా ఆయన తీసుకున్నారట. మొత్తం అన్నీ కూడా, అంటే మేనత్తలు 3 మేనత్తలు ఉన్నారట అండి. ఆ మేనత్తలు పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేసి పంపించిన తర్వాత ఇంకా మిగిలిన ఆస్తి మీద కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళారటండి 3 మేనత్తలు. అది కాకుండా వీళ్ళ 2 అక్క చెల్లెళ్ళటండి. చెల్లి కూడా ఈమెను తల్లితో పాటు చెల్లి కూడా మోసం చేసి ఆస్తి రాయించుకుందండి. ఏమీ మిగలకుండా ఈ ఒక్క ఆమె అయిపోయిందండి అని ఆమె బాధను అయితే పంచుకోవడం జరిగిందండి. అవి కూడా జరుగుతున్నాయండి. ఇలా ఎన్నో అండి, ఎంతోమందో. కానీ తల్లికి కూడా తెలియాలి కదా, 2 కూతుర్లు సమానమే కదా అండి ఆమెకు. ఇలా ఉన్నాయండి చాలామంది అండి, ఒకళ్ళిద్దరు కాదు. ఒకతనైతే ఏకంగా ఇంకా ఎంత అంటే అతను ఎంత అనిపించాడో మనకు తెలీదు. అసలు మదర్స్ డేనే జరుపుకోకూడదు అన్నట్టు ఆయన పెట్టారన్నమాట. అంటే అతను ఎంత బాధపడితే అలా పెట్టారో అని అనిపించింది నాకైతే. ఇలాగండి చెప్పుకుంటూ పోతే అందరూ అండి చాలా, అంటే అందరూ పడిన వాళ్ళే. కొంతమంది అయితే భర్తల వల్ల అమ్మాయిలు బాధపడలేదా అండి అని చెప్పి నేను అది ఒక వీడియో చేస్తానండి. ఎవరు పడలేదా అని అడుగుతున్నారు. ఎందుకు పడలేదండి? భర్తల వల్ల అమ్మ మీరు అలా అడిగారు కదా, భర్తల వల్ల బాధలు పడలేని లేడీస్ చాలా తక్కువ అమ్మ. ఇదివరకు అయితే మొత్తం కమెండింగ్ అంతా భర్తలదే ఉండేది, బాధలు పడలేని వాళ్ళని వాళ్ళు ఎవరూ లేరు ఇంచుమించు. అంటే ఎవరైనా ఉన్నారంటే అది మనకి గొప్ప మాట, వాళ్ళు అంత బాగా చూసుకున్నాడు భర్త అనేది.
కాబట్టి భర్తల వల్ల ప్రతి ఒక్కళ్ళు బాధపడిన వాళ్ళే, ఏదో ఒక విషయంలో బాధపడతాము. అలాగే భార్యల విషయంలో కూడా ఈ మధ్యకాలంలో భర్తలు బాధపడుతున్నారు కదా. అదండి. ఇలా అండి నాకైతే చాలా రకాలు వచ్చినాయండి. కామెంట్లు అయితే చాలా వచ్చాయండి. వాళ్ళ బాధలు అయితే పంచుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అండి. ఏకంగా ఒకతనైతే రాశారు, అమ్మ నేను చెప్పుకోలేకపోతున్నాను, నేను కొంచెమే రాయవలసి వచ్చింది, నా బాధ చెప్పుకుంటే పేజీలు పేజీలు రాయొచ్చమ్మా, నేను అంత బాధపడ్డాను అని చెప్పేసి. ఇంకా ఒక ఆమె అయితే అండి వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిన మోసం రాశారు. పుట్టింటి వాళ్ళు కూడా, తోబుట్టువుల వాళ్ళు కూడా అండి చేస్తున్నారండి మోసాలు. అలాగే ఇంకా ఒక అతనైతేనండి, ఇంకా అక్క చెల్లెళ్ళు అంటేనే నాకు భయం అనిపిస్తుందమ్మా అని చెప్పేసి, అత్తగారులను అయితే వాళ్ళు చూడరు కానీ వాళ్ళని మాత్రం కోడళ్ళు చూడాలి అని చెప్పేసి ఒక అతను రాశారు. అలా చాలా కామెంట్స్ అండి, చాలా ఇంకా అసలు 350 దాటాయండి కామెంట్స్. అంత బాధపడుతున్నారని నాకు ఈ కామెంట్స్ చూసిన తర్వాత అర్థమైందండి. నేను అందరికైతే అక్కడ సమాధానాలు చెప్పలేను కాబట్టి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. కాకపోతే తల్లులు కూడా ఆలోచించుకోవాలండి. ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరికి సమానంగా పెట్టుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలు ఎవరు ఇంచుమించండి నాకు తెలిసినంత వరకు మాత్రం ఎవరు కూడా పిల్లలకి అన్యాయం చేయాలని చూడటం చాలా తక్కువ అండి. ఒక్కోసారి మరి ఏమన్నా జరుగుతుందేమో నాకు తెలియదు కానీ అండి, ఇద్దరే పిల్లలండి, ఇద్దరి మీద ప్రేమ పెంచుకునే ఉంటారు తల్లిదండ్రులు. కాబట్టి అండి ఇంచుమించు ఎక్కడో ఒక్కటి అలా జరుగుతున్నాయి తప్ప ఎక్కువైతే అంత ఎక్కువైతే ఎక్కడ కనిపించట్లేదండి. ఇద్దరికి సమానంగా చదివిస్తున్నారు, సమానంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు, సమానంగా ఆస్తులు కూడా ఇవ్వాలండి. ఎందుకంటే ఇదివరకైతే కట్నం రూపంలో కూతురికి ఎక్కువ వెళ్ళేది, లేదంటారా కట్నాలు తక్కువ ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, కొడుకులకే ఉంచేసుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. అవి బాగా ఎక్కువ ఉండేవండి ఇదివరకైతే, చాలా ఎక్కువ. అంటే ఎక్కువ కట్నాలు ఇచ్చి కూతుర్లకి ఇచ్చారంటే అక్కడ కొడుకులు అన్యాయం అయిపోయేవారు. అలాగే అండి కొంచెం కొంచెం కట్నం ఇచ్చి ఏదో సంబంధం అని చేసేస్తే అక్కడ కూతుర్లు అన్యాయం అయిపోయేవారు. కాబట్టి అండి ఎటు మాట్లాడాలన్నా కూడా అటు పడ్డ వాళ్ళు ఉన్నారు, బాధలు ఇటు కూడా ఉన్నారండి. ఒకవైపు నుంచి అయితే లేరండి, రెండు వైపుల నుంచి నాకు కామెంట్స్లో నేను చూస్తున్నాను కదా, రెండు వైపుల నుంచి కూడా ఉన్నారండి. కాబట్టి అండి తల్లులు తండ్రులు ఆలోచించాలి, ఇద్దరికి న్యాయం చేయాలండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి న్యాయం చేయరు తల్లిదండ్రుల యొక్క బాధ్యత అండి. ఈ మధ్యకాలంలో చాలామంది చాలా బాధ్యతగా చూసుకుంటున్నారండి పిల్లల్ని. అవి కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఇలాంటివి చూసి చూసి అమ్మో నా పిల్లలు ఇలా అయిపోతారేమో, నా పిల్లలు ఇలా, నేను లేని తర్వాత ఇలా చాలామంది ఆస్తి విషయాల్లో కుట్టుకుంటున్నారండి. తల్లిదండ్రి చనిపోయిన తర్వాత ఆస్తుల విషయాల్లో పిల్లలకి అసలు పట్టడం లేదు, బంధాలే ఉండలేదండి. అలా అని చెప్పండి సమానంగా కూడా పంచే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో అలాగా మేము లేకపోతే మా పిల్లలు కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నారండి, పిల్లలకి సమానంగా పంచుకుంటున్నారు. అవి కూడా ఉన్నాయండి, చాలా ఫ్యామిలీస్ అలా చేసుకునే వారు కూడా ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరు ఉన్నారంటే మా తోబుట్టువులకు పెట్టేశారని అబ్బాయిలు చెప్తున్నారు, అబ్బాయి లేదు మా అమ్మాళ్ళు మమ్మల్ని మోసం చేసి కొడుకులను చూసుకున్నారని కొంతమంది చెప్తున్నారు. ఈ రెండు అయితే జరుగుతున్నాయండి. చాలామంది అటు మోసపోతున్నారు, ఇటు మోసపోతున్నారు. ఇదంతా కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత అండి. అంటే చేసుకోవాలి అని అనుకున్నా కూడా ఒక్కోసారి కుదరకపోవచ్చు. కమాండింగ్గా రాయించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, ఇంటికి రమ్మని తీసుకెళ్ళి రాయించేసుకునే వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారండి. అది తల్లిదండ్రుల ఏమీ చేయలేని స్టేజ్ కొంతమంది ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగానే ఉంటుందండి. తల్లిదండ్రుల పరిస్థితి కూడా కొంతమంది చాలా దారుణంగా ఉంటుంది. కూతురికి రాసామని కొడుకు చూడలేదు, కొడుకు రాసామని కూతురికి, కొంతమంది అయితే రాయించుకుని కూడా గెంటేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. నేను కామెంట్స్లో అన్నీ చదివానండి. నిజంగా ప్రతి దానికి బాధపడేది లేడీసే కదా అని అనిపించింది. అది మీరేమంటారండి, అది నిజం కదా అంటే లేడీస్ కూడా చాలా బాధపడుతున్నారండి. ఎటున్నా కూడా తల్లిగా, చెల్లెలుగా, వదినిగా, ఆడబడుచుల కింద దేని విధంగా కూడా బాధపడుతున్నారండి. తండ్రులు అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, చేయాలండి. ఈ పిల్లల విషయంలో చాలా సెన్సిటివ్ అండి అది. ఇద్దరు మనం లేని తర్వాత మన పిల్లలు కలిసిమెలిసి ఉండాలంటే మాత్రం మనం జాగ్రత్తగా ఆలోచించండి. ఆస్తి పంపకాల్లో మనకి ఎంత ఉంటే అంతలోనే ఇద్దరికి సమానంగా పంచేలాగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాలండి. అప్పుడేనండి, లేకపోతే కోర్టులకి ఎక్కి కొట్టుకోవడాలు, చాలా కోర్టుల నుండి ఇవే గొడవలు. ఇలా కాకుండా మన పిల్లలు శుభ్రంగా కలిసిమెలిసి ఉండాలంటే మాత్రం తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి రావాలి. సమానంగా ఆస్తులు అయితే పంచాలి, అలాగే సమానంగా బాధ్యతలు కూడా. ఎందుకంటే ఇద్దరు సమానంగా ఆస్తులు తీసుకున్నప్పుడు తల్లిదండ్రులను కూడా ఇద్దరు సమానంగా చూడాలండి.
మీరేమంటారండి? ఓకేనా? బాయ్.